ఓం గంగణపతే నమ. క్రీం మహాకాళికాయ నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాంగత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా, ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి, ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ, ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని, ద్వితీయ స్థానము జన్మస్థానము విజయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా, అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా, శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం ఇవ్వడానికి, వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిచ్చరాయై నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నియతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా, ప్రదోష కాలంలో, ప్రధానంగా ప్రదోష కాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వు నూనెల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది, అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం,
పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకి శనీశ్వర ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా అనుకూలం ఉంటుంది, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి ప్రధానంగా అంగారకుడు ఇక్కడ చూసుకుంటే ధనుసు రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ నెల ఆఖరి దాకా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే మకర రాశిలో సంచారం అంతా కూడా జూన్ అంటే ప్రధానంగా జనవరి మాసాంతంలో మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. రవి భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశి సంకరంలో అంతా కూడా సంచారం చేస్తారు. మకర రాశిలో సంచారం జరుగుతుంది. మరియు ప్రతి నెలకు ఒకసారి ప్రధానంగా వివిధ గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు మరియు బుధుడు, శుక్రుడు అంతా కూడా నెలకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున వృశ్చిక రాశి జాతకులకి సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి. ద్వితీయాధిపతి, ఏకాదశ స్థానాధిపతి యొక్కరంగా ఉంటే కనుక విపరీత రాజయోగాలు సిద్ధించడానికి, దశమాధిపతి కూడా వృత్తి స్థానానికి కారకుడు కాబట్టి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా మీనరాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా ఖర్చులు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా అంగారకుడు ఇక్కడ కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి, ఇక్కడ మకర రాశిలో సంచారం చేసుకున్నప్పుడు మీకు అంతా కూడా ప్రధానంగా విశేషంగా భూసంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, మంచిగా వృశ్చిక రాశి జాతకులంతా కూడా ఇక్కడ రాష్ట్రాధిపతి అయితే ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి, మార్చి లోపల మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన గృహప్రవేశం చేయడం కానీ, గృహాలు కొనుక్కోవడం కానీ, లోన్స్ కోసం ప్రయత్నం చేసుకుంటే లోన్స్ కూడా సిద్ధించడానికి, హోమ్ లోన్స్ లభించడం కానీ జరుగుతూ ఉంటుంది.
ఏదైనా భూమి కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ ఏప్రిల్ నుంచి జూన్ లోపల మీకంతా కూడా మంచి అవకాశాలు తీస్తూ ఉంటాయి. బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మిథున కర్కాటక రాశిలో సంచారం అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ఉచ్చస్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14 తర్వాత జరుగుతూ ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో సంతాన యోగం కూడా సిద్ధించడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల, ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల, మరియు ఇక్కడ పంచమాధిపతి అయిన శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు రాజయోగాలు సిద్ధిస్తాయి. పంచమాధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం కలిగి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శనీశ్వరుడికి ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, ఇక్కడ రాహుకి మరియు అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వృశ్చిక రాశి జాతకులు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రి జపాను, ప్రధానంగా దానిమ్మ పళ్ళను దానం చేయడం, కందులు దానం చేయడం వల్ల మంగళవారం రోజున విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. కాలభైరవ స్వామి దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో, విశేషంగా దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చన చేసుకోవడం వల్ల, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని తరచుగా పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ద్వితీయార్థంలో ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా ధనయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క వివిధ రంగాల్లో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు, వ్యాపార రంగాల్లో వాళ్ళు, ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసిన వాళ్ళు, సినీ రంగాల వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగాలంతా కూడా ద్వితీయార్థంలో ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మే నుంచి జూన్ దాకా మీరు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ధనయోగాలు సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః. 2026లో ప్రధానంగా ఈ 4 రాశి వాళ్ళకి విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించబోతుంది. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల్లో 4 రాశి వాళ్ళకి విశేషంగా ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రధానమైన రాశి ఏంటిదంటే కుంభరాశి జాతకులు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ధనయోగ కారకుడు అవుతాడు. ప్రధానంగా అనంతమైన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 14 తర్వాత మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి రాజయోగ కారణమవుతుంది. మళ్ళీ ఇక్కడ వృషభ రాశి జాతకులు కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు బృహస్పతి అనుగ్రహం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మిథున రాశి జాతకులు కూడా ఈ రాశిలో మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి, ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి జూన్ 14 తారీఖు నుంచి నవంబర్ 24 తారీఖు దాకా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కర్కాటక రాశి జాతకులకు కూడా బృహస్పతి సంచారం అంతా కూడా రాజయోగంగా మారబోతుంది. విశేషమైన ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులకి విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి, మీకు అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యప్రాప్తి వల్ల మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు జరగడానికి, స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.